లో కూడా ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి నేను ఇందాక చెప్పిన బ్రీఫింగ్లో. ఇక కొంతమంది తరచూ వార్తల్లో నిలవడానికో లేకపోతే వాళ్ళ నోటి ఏమంటారు సార్ అది దురుసు మాట్లాడుతూ ఉంటారు. చాలా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ చాలా వివాదాలకు కారణమయ్యారు ఆయన. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ అండ్ కంగనా రనౌత్ వీళ్ళిద్దరూ కూడా చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ సున్నితంగా హెచ్చరిస్తున్నా కూడా అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి, కంగనా రనౌత్ బంగ్లాదేశ్ పరిణామాల మీద మాట్లాడుతూ రైతు ఉద్యమం ఈ నిరసన ఆగకపోతే మరో బంగ్లాదేశ్ అయిపోయేది ఇండియా అన్నట్టుగా మాట్లాడారు. బ్రిజ్ భూషణ్ కూడా చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా అన్యాయం అండి ఇది. ఇప్పుడు కంగనా రనౌత్ ఏమో ప్రముఖ నటి, ఇప్పుడు ఎంపీ, బీజేపీకి సిట్టింగ్ ఎంపీ. బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఆయన కూడా మాజీ ఎంపీ ప్లస్ రెజ్లర్స్ ఫెడరేషన్ దీంట్లో కీలక వ్యక్తి. దేశమంతా చర్చకు దారితీసినటువంటి వినేష్ పోగాట్ వ్యవహారంలో ఈయన అప్పుడు కూడా చాలా ప్రతికూల వ్యాఖ్యలు ఇవన్నీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కంగనా రనౌత్ బ్రిజ్ భూషణ్ బీజేపీలో చేరితే పొరపాటు లేదు, కానీ వినేష్ పోగాట్ కాంగ్రెస్లో చేరితే ఎలా తప్పు అవుతుంది? చాలామంది క్రీడాకారులు అనేక మంది పార్టీలో ఉన్నారు కదా. ఇక్కడ ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే అతను నిన్న నోరు పారేసుకున్నాడు. వినేష్ పోగాట్ పార్టీలో చేరగానే ఇవి ఇప్పటివరకు దేశ్కి భేటీగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి భేటీ అయిపోయింది అని. మరి వీళ్ళు అయిపోరా? ఇదో మొదటిది. రెండవది, వినేష్ పోగాట్ను ఇంకొక బజరంగ్ పునియా అని ఆయన కూడా చేరాడు ఆమెతో పాటు. ఈ బజరంగ్ పునియా తన భార్యను నా మీద ప్రయోగించాడు, పాండవులు ద్రౌపదిని ఉపయోగించుకున్నట్టుగా మహాభారతంలో ఈయన ఉపయోగించాడు అన్నారు. ఇది ఎంత తీవ్రమైన వ్యాఖ్య! మాట్లాడితే హిందుత్వము మతము ఇవన్నీ చెప్పే బీజేపీ మాజీ ఎంపీ ద్రౌపదిని పాండవులను అవమానించే విధంగా మాట్లాడారని దుమారం వచ్చింది. ఇక ఎంత తీవ్రంగా వచ్చిందంటే బీజేపీ దీని మీద స్పందించి ఆయన గ్యాగ్ ఆర్డరింగ్ నోరెత్తొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు. అంతకుముందు కూడా అన్నాడు, ఒలింపిక్స్లో వినేష్ పోగాట్కు అవార్డు మీరు ఇచ్చింది వెనక్కి తీసుకున్నారు కదా, దేవుడే శిక్షించాడు అన్నాడు. అంటే ఇవన్నీ మన దేశానికి, మన దేశ క్రీడాకారునికి వ్యతిరేకమైనవే కాకుండా మహాభారతాన్ని దేవతలను కూడా అవమానించే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నుంచి వచ్చేసరికి ఇంకా మీరు కంగనా రనౌత్ అన్నారు. కంగనా రనౌత్ సిట్టింగ్ ఎంపీ, ఈయన ఎక్స్ ఎంపీ. ఆమె మీద అయితే బీజేపీ అధికారికంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. మీరు సున్నితంగా అన్నారు, సున్నితంగా చాలా కఠినంగా. ఆమె మా పార్టీ అభిప్రాయాలు ప్రతిబింబించడం లేదు అని. ఎందుకంటే రైతుల ఆందోళనను అణిచివేయకపోతే భారతదేశం మరో బంగ్లాదేశ్ అవుతుంది అని ఆమె మాట్లాడింది. సో రైతుల ఆందోళనకు వ్యతిరేకంగాను, రెండోది బంగ్లాదేశ్తో సంబంధాలు రీత్యా కూడా ఇది చాలా పొరపాటు కాబట్టి బీజేపీ అలా చెప్పాల్సి వచ్చింది. సో ఇద్దరు హర్యానా కాంటెక్స్టే కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ తమ ఎంపీలు ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితిని అదుపు చేయాలని చెప్పి కూడా చెప్పాల్సి వస్తుంది. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి సార్. సజ్జల